చెరువు పల్లెకు ఆదరు. ఒకప్పుడు జలవనరులుగానే మిగిలిపోయిన చెరువులు ఇప్పుడు ఆహ్లాదానికి ఆనందానికి చిరునామాగా మారుతున్నాయి. ఫిజికల్ ఫిట్నెస్కు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్న వేళ గుంటూరు జిల్లా యంత్రాంగం చెరువు గట్లను ఓపెన్ జిమ్లుగా మారుస్తోంది. వాటర్ షెడ్ పథకం కింద 10 చెరువులను ఆధునీకరిస్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఏంటా అందమైన చెరువుల కథ? ధన్యవాదాలు గౌతమ్. నిజంగానే పల్లెటూళ్ళల్లో చెరువులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గతంలో తాగునీటికి సంబంధించి ఈ చెరువులను ప్రధానంగా ఉపయోగించుకుంటారు. అయితే ఇప్పుడు ఆ చెరువు కట్టల్ని కొంత బలోపేతం చేసి ఆ గట్లను మన యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వేదికలుగా మార్చేందుకు గుంటూరు ఎంపీ అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. దీనికి సంబంధించి ముందుగా గుంటూరు నగర శివార్లోని వెంగళాయపాలెం గ్రామ చెరువుని ఒక పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేశారు. దాదాపు ₹1 కోటి పైగా వ్యయంతో ఆ చెరువును అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దంతో పాటుగా అక్కడ అన్ని రకాల వసతులు, ఓపెన్ ఎయిర్ జిమ్ కావచ్చు, లేకపోతే చిన్నపిల్లల ప్లే ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రశంసలు అందించి ఇలాంటి మరిన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచించారు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు. ఆ ప్రాతిపదిక తీసుకొని ఇప్పుడు గుంటూరు జిల్లాలోని మరో 10 గ్రామాల్లోని చెరువులను అభివృద్ధి చేసేందుకైతే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఒక్కో చెరువును ₹50 లక్షల నిధులతో అభివృద్ధి చేసే దిశగా కూడా యంత్రాంగం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. ప్రధానంగా ఏంటంటే ఈ వాటర్ షెడ్ పథకాలు అనేటువంటి నీటి సంరక్షణకు ప్రధానంగా ఉపయోగించినటువంటి పథకాలు. అయితే నీటి సంరక్షణతో పాటుగా ప్రజల ఆరోగ్యానికి కూడా ఒక కేంద్ర బిందువుగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టిన ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇందులో భాగంగా ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి కట్టను బలోపేతం చేసి దాని యొక్క వాకింగ్ ట్రాక్గా మారుస్తున్నారు. ఆ వాకింగ్ ట్రాక్ వెంట కూడా అందమైనటువంటి మొక్కలు, అలాగే కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా నాటుతున్నారు. కొన్ని రకాల పండ్ల మొక్కలు కూడా నాటుతారు. అలాగే ఆ చెరువులో చేప పిల్లను కూడా వదులుతారు. అంటే ఇది కేవలం ఏంటంటే ఆ చెరువు కట్టను బలోపేతం చేయడం ఒక అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ వర్షపు నీటినంతా సంరక్షించి ఆ చెరువులోకి వచ్చే విధంగా చేయడం ద్వారా జల సంరక్షణ చేపడతారు. తద్వారా ఆ చుట్టుపక్కల ఆ గ్రామంలో భూగర్భ జలాలు కూడా పెంచేందుకు కూడా ఈ కార్యక్రమం దోహదం చేయనుంది. ఈ చెరువుల్లో పెంచేటువంటి చేపల ద్వారా స్థానిక పంచాయతీకి ఆదాయం వస్తుంది. అలాగే ఆ చుట్టూ పెంచినటువంటి కొబ్బరి చెట్లు కావచ్చు, పండ్ల మొక్కలు కావచ్చు, వాటి ద్వారా కూడా గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది. తద్వారా స్థానిక సంస్థలు కూడా బలోపేతం అవుతాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇలా ఒక కన్వర్జెన్స్ మోడ్లో వివిధ పథకాలన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న ప్రత్యేకించి చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విబ్జీ రామ్జీ పథకానికి సంబంధించినటువంటి నిధులను దీంట్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే సూర్యగారి పథకం కింద కొన్ని రకాల సోలార్ ప్యానెల్ కూడా మంజూరు చేయించుకొని ఆ సోలార్ లైట్లను చుట్టూ ఆ వాకింగ్ ట్రాక్ల వద్ద కావచ్చు, లేకపోతే ఆ పార్క్ వద్ద కావచ్చు ఏర్పాటు చేయడం ద్వారా సహజంగా వచ్చేటువంటి సౌరశక్తిని వినియోగించుకొని ఆ ప్రాంతానికి లైటింగ్ కావచ్చు, లేకపోతే మోటార్లు ఆన్ చేసుకొని కావచ్చు, ఇట్లా ఆ చెట్లకు నీళ్లు పట్టడానికి అవసరమైన మోటార్లు పనిచేసేదానికి కావచ్చు, ఆ విద్యుత్తును ఉపయోగించే విధంగా కూడా సోలార్ ఫలకాలను ఉపయోగించుకున్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి కొన్ని రకాల నిధులను కూడా దీనికి కేటాయించి దాని నిర్వహణ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి ఆ ఓపెన్ ఎయిర్ జిమ్లు కావచ్చు, లేకపోతే వాకింగ్ ట్రాక్లు అలాంటి సౌకర్యాల్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం కూడా ఈ కార్యక్రమం యొక్క మరొక ఉద్దేశంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా అయితే ఎక్కువ మంది కూలి పనులు కావచ్చు, పొలం పనులకు వెళ్తూ ఉంటారు. అలా వాటితో పాటుగా ప్రజలు సాయంత్రం వేళలో కావచ్చు, ఉదయం వేళలో వచ్చి ఆ వాకింగ్ ట్రాక్ చుట్టూ కూడా ఆ సహసిద్ధమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య కాసేపు వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అలాగే వారికి సంబంధించినటువంటి ఫిజికల్గా కూడా వారు ఫిట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడ యువకులకు సంబంధించి జిమ్ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లల కోసం ఆడుకునేటువంటి ఆట వస్తువులు అన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు కూడా సాయంత్రం వేళల్లో వచ్చి వాళ్ళు ఆడుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల చదువుల్లో పడి కొంత ఆటలకు కొంత ప్రాధాన్యం తగ్గుతున్నటువంటి తరుణంలో పిల్లలు కూడా చదువుకునేందుకు అవకాశం ఉండాలి. అది కూడా మంచి వాతావరణాలు, మంచి పరిసరాలు కూడా వాళ్ళు ఆడుకునేందుకు ఆ ప్లే ఏరియా అయితే ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు సంబంధించి ఆ చెరువు చుట్టూ ప్రవేశించే మార్గంలో అందమైన ఆర్చిని ఏర్పాటు చేయడం. సాధారణంగా ఆ చెరువు గట్ల వెంట కొన్ని చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి. చాలా చోట్ల కూడా మనం చూస్తుంటాం. ఆ దేవాలయాలకు కూడా కొంత నిధులు కేటాయించి వాటిని కూడా అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఆ సహసిద్ధమైనటువంటి పరిసరాలను అభివృద్ధి చేయడంతో పాటుగా కొంత ఆధ్యాత్మిక భావనను కూడా అక్కడ పెంపొందించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని దీనిలో సమీకరించడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. గ్రామీణ ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని పంచడం, వారి యొక్క
ఫిజికల్గా వాళ్ళు దృఢంగా ఉండేది చేయడంతో పాటుగా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. దీనికి ఒక్కోదానికి 50 లక్షల రూపాయలు అయితే ప్రస్తుతానికి కేటాయించారు. మొత్తం పెదకాకాని మండలంలోని కొప్పురావూరు, అలాగే చేబ్రోలు మండలంలోని వడ్లముడి, దుగ్గిరాల మండలంలోని పెనుమూలి, పత్తిపాడు, ఒట్టి చెరుకూరు, గొట్టిపాడు, ఈ గ్రామాలన్నింటిని, అలాగే తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్తోట, అంగలకుదురు, మొత్తం 10 గ్రామాలను ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంపిక చేసి కొద్ది రోజులుగా పనులు నిర్వహిస్తున్నారు. మరొక వారం 2 వారాల్లో ఈ పనులు పూర్తి చేసి అవన్నీ కూడా చెరువులను, వాకింగ్ ట్రాక్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నారు. పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అంటే జల సంరక్షణ కార్యక్రమానికి సంబంధించినటువంటి దాన్ని మరికొన్ని ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కలిపి ఇలా ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా చేస్తున్నాం, ప్రత్యేకించి చెప్పుకోవాలి. తప్పనిసరిగా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి కూడా ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకోవడం, ఆ సౌకర్యాలన్నీ కల్పించడం కూడా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు. త్వరలో ఇవన్నీ కూడా ప్రారంభించేందుకు కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఈ వాటర్ షెడ్ పథకాలు అనేటువంటి కేవలం గ్రామీణ ప్రాంతాల్లో పొలాలకు సంబంధించి జల సంరక్షణ కార్యక్రమంగానే కాకుండా గ్రామాలకు సంబంధించి కూడా అంతర్గతంగా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా దీన్ని డిజైన్ చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ పైలట్ ప్రాజెక్టును విస్తరించే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత ఏడాది నవంబర్లో ఇక్కడికి వచ్చినప్పుడు వెంగళాయపాలెం చెరువు కట్ట అభివృద్ధిని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఆ వివిధ ప్రభుత్వ పథకాలను కూడా సమీకరించి ఒక సమగ్రంగా వాటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి ఇలా ఉపయోగించుకోవడం ఒక మంచి ఆలోచనగా ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఆయన మరో 10 చెరువులను కూడా బాగు చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఆ విధంగా చేసేందుకు అయితే మన ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా నిలవనుంది. వాటర్ షెడ్ల అభివృద్ధికి సంబంధించి ఈ కార్యక్రమం అయితే ఒక కొత్త నమూనాగా కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.